హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలైట్ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ తారా గారు. సో ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అండ్ ఫౌండర్ ఆఫ్ ప్లాస్మా థెరపీ. సో డాక్టర్ గారితో మనం మాట్లాడదాము. అసలు పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ప్లాస్మా థెరపీతో పెయిన్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది, ఏజ్ వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో డాక్టర్ సుధీర్ తారా గారు. సో వెరీ హ్యాపీ టు టాక్ విత్ యూ, ఫౌండర్ ఆఫ్ ప్లాస్మా థెరపీ. చాలా మంది పేషెంట్స్, మెయిన్లీ ఏజ్డ్ వాళ్ళు, ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులు అలాగే బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ప్లాస్మా థెరపీ అనేది నిజంగా చాలా వరం అనుకోవచ్చు. బికాస్ ఆ ఏజ్ వాళ్ళు సర్జరీకి వెళ్ళాలి అన్నా కూడా, దో దే ఆర్ అఫోర్డబుల్ ఆల్సో, భయపడుతూ ఉంటారు ఆఫ్టర్ సర్జరీ ఎలా ఉంటుందో ఎఫెక్ట్స్ అని చెప్పేసి. కానీ ఈ ట్రీట్మెంట్ ద్వారా నిజంగా వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మీరు అందించింది. బికాస్ బీయింగ్ ఏ ఫౌండర్, ఒక ఇన్నోవేషన్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నారు అంటే దానికి ఎన్నో రీసెర్చెస్ చేస్తూ ఉంటారు కదా సార్. సో బిహైండ్ దిస్ ప్లాస్మా థెరపీ కూడా మీ ఇన్నోవేషన్ గురించి, మీరు చేసిన రీసెర్చెస్ గురించి ఒకసారి చెప్పండి. ఎన్ని ఇయర్స్ పట్టింది ఈ థెరపీని మీరు బయటకు తీసుకురావడానికి? నేను బేసికలీ నా ట్రైనింగ్ అంతా కూడా అనస్థీషియా ట్రైనింగ్. అనస్థీషియా అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, ఆపరేషన్స్కి మత్తు ఇచ్చే డాక్టర్ నేను. సో ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎండి అనస్థీషియాలో చేసి తర్వాత ఆల్మోస్ట్ 16 years ఈ అనస్థీషియా జాబ్లో ఉన్నాను. అనస్థెటిస్ట్ జాబ్ ఏంటి అంటే డిఫరెంట్ సర్జరీస్కి పేషెంట్కి నొప్పి లేకుండా చేసి, కొన్నిటికైతే కంప్లీట్గా పేషెంట్ని తెలియకుండా, అంటే తలకు కూడా మత్తు ఇచ్చి, తర్వాత ఆపరేషన్ టైంలో పేషెంట్ని సేఫ్గా చూసుకొని ఏ విధమైన ప్రాబ్లం, ఎందుకంటే సర్జన్ కోయడము, తీసేయడము, కొత్తగా పెట్టడము, సిమెంట్ వేయడం, అతికించడం ఇవన్నీ చేస్తే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. మనము బాడీకి ఏ విధమైనటువంటి ప్రాబ్లం రాకుండా, అతని ప్రాణానికి అపాయం కలగకుండా, మళ్ళీ ఆపరేషన్ అయిన తర్వాత రికవర్ చేసి అతన్ని క్షేమంగా ఇంటికి పంపించే పాత్ర మన అనస్థీషియా డాక్టర్. సో ఈ అనస్థీషియాలో ఇప్పుడు ఎన్నో కేసెస్, అంటే ఎక్కువ కేసెస్, మేము ఒక నెలకి నేను దగ్గర ఒక 500-600 కేసెస్కి అనస్థీషియా ఇస్తే దగ్గర 450 కేసులు ఈ మోకాళ్ళు, షోల్డరు, స్పైన్ మీద ఆపరేషన్లే. ఆల్మోస్ట్ 95%. మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినా కూడాను, కార్పొరేట్ హాస్పిటల్కి, ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూసారంటే ఓటీ లిస్ట్ ఒక 40-50 ఉంటే 30-35 కేసులు ఇవే ఉంటాయి, మోకాళ్ళు కానీ, షోల్డర్ కానీ, స్పైన్ కానీ. ఎందుకు అంటే ఇంతకు ముందు ఒక 50 సంవత్సరాలు వెనక్కి కానిపోతే ఈ మోకాళ్ళ నొప్పులకి, షోల్డర్ నొప్పులకి ఏం లేవు. ఇప్పుడు మన ఇంట్లో మన తాతగారు ఉన్నారు, లేదంటే బాగా ఓల్డ్ ఏజ్ ఉన్నాడు, వాళ్ళు ఎవరు కూడాను ఏ విధమైన ట్రీట్మెంట్ చేసుకునేవాళ్ళు కాదు, అట్లే నొప్పులతో ఉండేవాళ్ళు. కానీ తర్వాత ఏమైందంటే ఒక 50 సంవత్సరాల నుంచి వీటన్నిటికీ కూడాను ఒక ఆపరేషన్. మోకాలుకి ఒక ఆపరేషన్, షోల్డర్కి ఒక ఆపరేషన్, ఎల్బోకి ఒక ఆపరేషన్, హిప్ జాయింట్కి ఒక ఆపరేషన్, స్పైన్కి ఒక ఆపరేషన్. ఈ విధంగా ఆపరేషన్ చేసుకోవాలి వీటికి అన్న ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి, అది కంప్లీట్గా ఇప్పుడు వరల్డ్లో 70%, 70% కంట్రీస్ అన్నీ కూడాను ఈ జాయింట్ పెయిన్స్కి, దీర్ఘకాలంగా వచ్చే నొప్పులకి ఆపరేషన్ రూపంలో ఇది దిగ్విజయంగా సాగుతుంది. కానీ నాకు వచ్చిన ఒక ఐడియా ఏంటంటే, ఈ మోకాలు నొప్పి, ఈ స్పైన్ నొప్పి, ఈ షోల్డర్ నొప్పి ఇవన్నీ కూడాను జబ్బులు కాదు. ఇవి జనరల్గా వయసు రీత్యా మనుషులు ప్రతి ఒక్కరికి ఏదో ఒక దశలో, ఏదో ఒక వయసులో రావాల్సిందే. దానికి ఇంత పెద్ద ఆపరేషన్ చేసి, ఆ ఆపరేషన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్, కొంతమంది అయితే టేబుల్ మీద చనిపోవడాలు, ఇవన్నీ చూసాం అనమాట ఈ అనస్థీషియా డాక్టర్గా నేను. ఇవి ఎప్పుడైతే చూసానో ఒకటి నాకు మా మైండ్లో అనిపించింది ఏంటంటే, తప్పకుండా ఈ జబ్బు లేని ఈ కండిషన్స్కి ఇంత పెద్ద ఆపరేషన్ అవసరం లేదు. దీనికి ఎవరో ఒకరు ఎక్కడో ఒక రీసెర్చ్లో ఏదో ఒకటి కనిపెట్టుంటారు. ఎందుకంటే సహజంగా అరిగిపోయిన మోకాలు, సహజంగా దెబ్బతిన్న షోల్డరు, సహజంగా దెబ్బతిన్న స్పైన్కి ఇంత పెద్ద ఆపరేషన్ చేయకుండా ఏదైనా న్యాచురల్గానే సహజంగా ట్రీట్మెంట్ ఉంటుందని అది ఉందని కూడా మాకు తెలుసు. దాన్ని ఈ ఆపరేషన్ ఆపి తగ్గించి దాన్ని తీసుకురావాలన్న ప్రయత్నంలోనే నేను ఈ పిఆర్పి ట్రీట్మెంట్ని, ఇది వెస్ట్రన్ కంట్రీస్లో ఉంది, దాన్ని ఇండియాకి తీసుకొచ్చి ఇండియన్ కండిషన్స్ ప్రకారంగా దాన్ని ప్రోటోకాలైజ్ చేసి దాన్ని ఫేమస్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో మీరు అడిగినట్టు చాలా ఇబ్బందులు, కొత్త ట్రీట్మెంట్ కదా, మరి నన్ను నమ్మి పేషెంట్స్ వచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్ సరిగ్గా చేయకపోతే, లేదంటే ట్రీట్మెంట్ సరిగ్గా వర్కౌట్ కాకపోతే పెద్ద
క్వశ్చన్ కదా, పెద్ద పెద్ద ప్రాబ్లం అవుతుందని చాలా టెన్షన్ తోటి స్టార్ట్ చేసాం. ఒక 3-4 నెలల్లోనే ఈ ట్రీట్మెంట్ వెనకాల ఉన్న అద్భుతమైన సక్సెస్ అన్నది రుచి చూసాము. అప్పటి నుంచి వెనక్కు తిరగలేదు. ప్రతి పేషెంట్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ లైక్ 90 to 95% సక్సెస్తో ఈరోజు కూడా. ఇది 2017లో నేను స్టార్ట్ చేశాను హైదరాబాద్ జూబ్లీ చెక్ పోస్ట్లో. ఇప్పటివరకు ఏ విధమైన ఆటంకం లేదు. ఇనిషియల్గా కొంతమంది డాక్టర్లు దీని గురించి చెడ్డగా చెప్పారు, ఇప్పుడు కూడా ఒకరిద్దరు చెడ్డగా మాట్లాడుతుంటే అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మంచి జరుగుతున్నప్పుడు ఏంటంటే రాళ్ళు పడతానే ఉంటాయి మీద, అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. మంచి చేస్తే ప్రజలకి అదే చాలు. ఇప్పుడు చాలామంది మన దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు మోకాళ్ళ నొప్పులకి ఆపరేషన్ పోవాల్సిన అవసరమే లేదు. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ఉంది. దీనిని మనం తప్పకుండా సరైన డాక్టర్ దగ్గర సరైన సెంటర్లు చేసుకుంటే 100% రెస్పాన్స్ వస్తుంది అన్న విషయం అందరికీ తెలిసింది. ఓకే, బట్ కొంతమందిలో ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఏంటంటే ఒకసారి గుజ్జు అరిగిపోతే అంటే ఏజ్ రీత్యా, సో ఈ వయసు మళ్ళిన తర్వాత ఈ నొప్పులు అనేది కామనే, మళ్ళీ గుజ్జు తయారవ్వడం అనేది చాలా కష్టం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అనే ఒక అపోహ కూడా కొంతమందిలో ఉంది. మీరేమంటారు? అంటే ఈ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? మళ్ళీ గుజ్జు అనేది మళ్ళీ ఫామ్ అవుతుందంటారా బోన్స్ మధ్యలో? మీరు అన్నట్టు అది అపోహే, అది నిజం కాదు. ఎందుకంటే అపోహ అంటే అది అబద్ధం అని అర్థం. అంటే మనకు తెలిసి తెలియకుండా అరగదేమో. ఇప్పుడు ఏదో మన దారిలో పోతుంటాం, ఎవరో డాక్టర్ ఈ ట్రీట్మెంట్ నచ్చని వాడు ఏం చేస్తాడు, గుజ్జు అరగడం, గుజ్జు అరిగిపోయింది మళ్ళీ పెరగదని. ఎందుకు ఏదైనా కానీ అదే. ఇప్పుడు ప్రతిదానికి అపోహలను ఉంచుకోకూడదు. దానికి ప్రూఫ్ కావాలి మనకి. ఏది కూడా మెడికల్లో ఏంటి అంటే ప్రధానికి కూడా ఒక రీసెర్చ్ ఉంటుంది. రీసెర్చ్ తర్వాత గైడ్లైన్స్ ఉంటాయి. గైడ్లైన్స్ తర్వాత పర్మిషన్స్ ఉంటాయి. ఇవన్నిటి పాస్ అయ్యి వచ్చిందే పిఆర్పి. ఊరికే గవర్నమెంట్ ఇప్పుడు మేము వాడే కిట్స్, మేము వాడే ఎన్నో ఎక్విప్మెంట్ అవన్నీ FDA అప్రూవ్డ్, ICMR అప్రూవ్డ్. ఎవరో ఒకరు అన్నారని వాళ్ళు అన్నింది దాన్ని పట్టుకొని మనము అంటే జనాలు పర్టికులర్గా ప్రజలు అపోహలు ఉండకూడదు. ఎప్పుడైనా ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో ఈ రోడ్ నెంబర్ 36లో ఇంత పెద్ద సెంటర్ 6-7 years నుంచి నడుపుతున్నాను. నాకు 5 centers ఉన్నాయి. ఒకటి బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది. అంటే ఈ ట్రీట్మెంట్ అపోహ ఎట్లా అవుతుంది? ఇంతమంది నా దగ్గరకు వస్తుంటే ఇంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నాను. సో దానికి కావాల్సిన గైడ్లైన్స్, ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పిఆర్పి అన్నది కరెక్ట్ పద్ధతిలో చేస్తే తప్పకుండా ఆ గుజ్జుని పెంచుతాయి. ఇతరత్ర టెండాన్స్ కట్ అయినా కానీ, మజిల్స్ కట్ అయినా కానీ, షోల్డర్లో కార్టిలేజ్ జరిగిపోయినా కూడాను కంప్లీట్ రికవరీ అవుతుంది. ఈ కంప్లీట్ రికవరీ అవుతుందని నేను 7 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసిన నాకు కూడా నమ్మకాలు లేవు. ఈరోజు నమ్మకం ఎందుకు వచ్చింది అంటే నేను చేశాను, నా చేతులతో చేశాను. నేను నా చేతులతో కొన్ని వేల మంది పేషెంట్స్ని రికవర్ చేశాను కాబట్టి ఈరోజు నాకు అంత నమ్మకం కలిగింది. నేను ఈరోజు బల్లగుద్ది పిఆర్పి వల్ల గుజ్జు పెరుగుతుంది. ఇతరత్ర దీర్ఘకాలంగా ఏ నొప్పులైతే జాయింట్స్లో ఉన్నాయో అవన్నీ కూడా ఆపరేషన్ లేకుండా రికవర్ చేయొచ్చు అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ట్రీట్ చేసిన పేషెంట్స్ అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు కాబట్టి నేను ఇది చెప్పగలుగుతున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియని వాళ్ళకి పిఆర్పి గురించి ఒకసారి చెప్పండి సార్, ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది? ఇప్పుడు మామూలుగాను వయసు రీత్యా బాడీలో ప్రతి పార్ట్ అరుగుతుంది. నా జుట్టు ఊడిపోయినట్టు, ఏజ్ వైజ్ జుట్టు తెల్లగా అవుతున్నట్టు, అదేవిధంగా బాడీలో ప్రతి పార్ట్లో కూడాను ఏదో ఒక పార్ట్ అరగడం వల్ల నొప్పి వస్తుంది. ఇప్పుడు జుట్టు ఊడిపోవడం అన్నది నొప్పితో కూడిన సమస్య కాదు కాబట్టి మనం పెద్దగా పట్టించుకోం. సో సర్లే ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నప్పుడు అరే ఇంకొంచెం జుట్టు ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్తో వస్తే తర్వాత మా పనులు చూస్తాం. అదే మోకాల్లో గుజ్జు అరిగిపోవడం వల్ల 2 ఎముకలు వచ్చి రాసుకోవడం వల్ల నొప్పి కలుగుతుంది కాబట్టి డైలీ మనం పనులు చేసుకోవడం చికాగ్గా ఉంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాత కూర్చున్నా నొప్పి వస్తుంది, రాత్రి పడుకున్నా కూడా నొప్పి వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక మోకాలు ఉదాహరణకు తీసుకున్నట్టయితే 2 ఎముకల మధ్యలో గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు అరిగిపోవడం వల్ల ఈ స్లోగా ఈ ఎముకల దగ్గరికి వచ్చి రాసుకుంటాయి. సో అది నొప్పి. అంటే నొప్పి రావడానికి కారణము బోన్స్ రాసుకోవడం, దానికి కారణం గుజ్జు అరిగిపోవడం. సో ఈ గుజ్జు అరిగిపోవడము, గుజ్జు మందం తగ్గిపోవడం వల్ల నొప్పి వస్తుంది కాబట్టి మళ్ళీ గుజ్జును కానీ పెంచగలిగితే మీరు ఆపరేషన్ లేకుండా బయటపడిపోతారు. అంటే మొత్తం మోకాల ఆపరేషన్లు ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో అవి ఎందుకు జరుగుతున్నాయంటే ఓన్లీ చిన్న పార్ట్లో గుజ్జు మొత్తం అరగదు, ఏదో ఒక చిన్న పార్ట్లో గుజ్జు అరగడం వల్ల అక్కడ బోన్ రాసుకోవడం. దీనికి మొత్తం మోకాలంతా ఎందుకు తీసుకోవాలి? లాజిక్ కాదు, కానే కాదు. ఇప్పుడు పొలంలో కలుపు ఉంటుంది, కలుపు ఒక్కటే పీకుతాం, మొత్తం పొలం పీకేస్తామా? సో అవసరం లేదు, అది లాజిక్ కాదు. కాబట్టి ఆ పార్ట్ని గమనించి
గుజ్జు ఎక్కడైతే అరిగిపోయిందో పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది, ప్లాస్మాలో ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని కానీ మనం చిన్న ఇంజెక్షన్తో తీసుకొని అక్కడ ఎక్కడైతే గుజ్జు అరిగిపోద్దో అక్కడ ఇంకో చిన్న ఇంజెక్షన్తో వదలడం ద్వారా ఆ మళ్ళీ గుజ్జు మళ్ళీ పెరుగుతుంది. ఇది పెరుగుతుందా లేదా అని తెలుసుకోవాలి కదా. ఆ నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ని బట్టి ప్రతి సిట్టింగ్కి పేషెంట్ ఎప్పుడైతే వస్తారో అప్పుడు స్కానింగ్ చేసుకొని ఇదిగో ఇంత పెరిగింది, నీ నొప్పి ఇంత తగ్గింది అంటే ప్రతిదానికి ప్రూఫ్ ఉండాలి కదా. అట్లాగా మనం అనుకున్న దశకి ఆ గుజ్జుని తీసుకొచ్చిన తర్వాత కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. అట్లా ఏదో పేషెంట్ బ్లడ్ తీసుకొని చిన్న ఇంజెక్షన్ తోటి ఆ కణాలు వదిలేట్టుకుంటే మొత్తం మ్యాజిక్ లాగా ఏం కాదు. అది గుజ్జుని పెంచుతుంది. గుజ్జుని పెంచిన తర్వాత మళ్ళీ దాని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్సర్సైజ్ తీసుకోవాలి. ఇవన్నీ కలిపి ఒక సిస్టమేటిక్గా ఈ ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. దాన్ని పిఆర్పి థెరపీ అంటారు. అయితే ఇక్కడ నాకు మళ్ళీ ఒక డౌట్ వచ్చింది ఏంటంటే మీరు చెప్తున్నారు ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళే కాకుండా పెయిన్ అనేది ఒక 35+ ఉన్న వాళ్ళ నుంచే స్టార్ట్ అయిపోతుంది. లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, డ్రైవింగ్ చేసే వాళ్ళందరికీ కూడా మోకాళ్ళ నొప్పులతో పాటు బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువ వస్తుంది. ఒకప్పుడేమో ఓన్లీ లేడీస్లో మాత్రమే ఈ బ్యాక్ పెయిన్ చూసేవాళ్ళం. అయితే వీళ్ళకి కూడా సేమ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది పనికొస్తుందా, వాళ్ళకి ఇంకా డిఫరెంట్గా ఉంటుందా? ఎవరికైనా కానమ్మా ఇదంతా కూడాను పేషెంట్కి కస్టమైజ్డ్ ఉంటుంది. అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉంటాడు, మీరు అన్నట్టు 30-35 ఇయర్స్లో స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఎవరికైనా దెబ్బలు తగిలినప్పుడు నొప్పులు వస్తాయి, అది డిఫరెంట్. అది కూడా మళ్ళీ ట్రీట్మెంట్ ఇదే, అంటే ప్రిన్సిపల్ ఇదే, కానీ అది చేసే డిఫరెంట్ విధానం ఉంటుంది అన్నమాట. అదే ఇప్పుడు 30-35కి ఒక హౌస్ వైఫ్ ఉంటుంది, తను ఎక్కువ పని చేయడం ద్వారా, లేదంటే ఆమె మామూలుగానే పనిచేస్తున్నా కానీ కొన్నిసార్లు చిన్న వయసులోనే అరిగిపోతుంటాయి. వాళ్ళకి ప్రిన్సిపల్ ఇదే, పిఆర్పీనే చేస్తాం, కానీ వాళ్ళకి డిఫరెంట్ టెక్నిక్తో చేస్తాం. అదే ఇప్పుడు 45 ఏళ్ళ వాళ్ళకి, 55 ఏళ్ళకి, 90 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, 90 నుంచి 98 ఏళ్ళ వరకు కూడా చేస్తాం. మన దగ్గర ఇపియాన్లో 90 నుంచి 98 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళు మన దగ్గర 500 మంది ఉన్నారు. ఈ 500 మంది హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది 100 దాటేశారు. అంటే ఆ ఏజ్ వాళ్ళలో కూడా 100% సక్సెస్ వాళ్ళ దాంట్లో 100% సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళది ఎక్కువ మూమెంట్ ఉండదు. ఇప్పుడు 30-35 ఇయర్స్కి ఎవరైనా హౌస్ వైఫ్కి మోకాలు అరిగిపోతే ఆమె కొన్ని జాగ్రత్తలు చెప్తే చేయలేదు. ఎందుకంటే చాలా చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు స్టడీస్, తర్వాత వాళ్ళకి పెద్ద వాళ్ళ ఇంట్లో పనులు అవి ఇవి. కానీ 90 తర్వాత వాళ్ళు ఏముంటే ఏం లేదు, బాత్రూమ్ రావడము, బెడ్రూమ్లో ఉండడం, డైనింగ్ హాల్కి వెళ్ళడం, మళ్ళీ పడుకు. సో వాళ్ళలో ఎక్సలెంట్ రిజల్ట్, అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అనమాట. మనం అనుకుంటాం 90 ఏళ్ళ తర్వాత ఈ ట్రీట్మెంట్ పనిచేస్తాయి, వాళ్ళలోనే సూపర్గా పనిచేస్తాయి. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనమాట. స్పైన్ పెయిన్, మీరు అడిగినట్టు స్పైన్ పెయిన్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లోనే ఇప్పుడు కొంతమంది ఎలా ఉన్నారంటే 30-35 ఏళ్ళకి స్పోర్ట్స్ ఆడడం మొదలు పెడతారు. ముందు ఆడి ఉండరు ఎప్పుడు వీళ్ళు. ముందేమో ఎంసెట్లు రాసి ఇంజనీరింగ్లో వెళ్ళి తర్వాత బీటెక్ చేసి తర్వాత ఉద్యోగం సంపాదించుకొని తర్వాత పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక వీళ్ళు ఈ అమెరికాలో జరిగే యాక్టివిటీస్ అన్ని వెస్టర్నైజ్డ్ యాక్టివిటీస్ని వీళ్ళు స్టార్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, శనివారం అయితేసరికి సైకిల్ ఏమో కారు మీద వేసుకొని ఓఆర్ఆర్కి వెళ్ళి అక్కడ సైకిల్లో వేసుకొని పోతుంటారు, సైక్లింగ్ 40 కిలోమీటర్లు. ఇవన్నీ ఏంటి, అవన్నీ చేయకూడదు, కానీ ఇంకా వాళ్ళకి ఫ్యాషన్ కదా చేస్తారు. అట్లా చేస్తే బ్యాక్ పెయిన్స్ వస్తాయి. ఇంకా అనవసరమైన ఇప్పుడు అబ్నార్మల్ పొజిషన్లో కొన్ని గంటలు కూర్చొని ఉంటారు కంప్యూటర్స్ ముందు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని వాళ్ళు బెడ్ మీద పడుకొని కంప్యూటర్ని చూస్తుంటారు. సో ఇవన్నీ కూడాను చాలాసార్లు అనవసరమైన పొజిషన్స్, అనవసరమైన ఎక్కువ టైం చేయడం వల్ల బ్యాక్ పెయిన్స్ వస్తాయి. ప్లస్ ఆల్సో హిప్ పెయిన్స్ రావచ్చు, నెక్ పెయిన్ రావచ్చు. సో ఇవన్నీ కూడా మన చేతులారా చేసుకునేవి. ఇవి అవాయిడ్ చేయొచ్చు. ఇన్ కేస్ అవాయిడ్ చేయలేని పక్షంలో మళ్ళీ ఆ స్పైన్కి ఒక ఎంఆర్ఐ తీసుకొని ఆ స్పైన్లో ఏదో చిన్న లెగమెంట్స్, డిస్కో, నర్వ్స్ కంప్రెస్ అయి ఉంటే దాన్ని కూడా పిఆర్పి తోటి కంప్లీట్గా రికవర్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇందాక మనం ఫస్ట్ మాట్లాడాం పిఆర్పి అనేది సర్జరీకి రిప్లేస్మెంట్ లాగా మనం చూస్తున్నాం ఇప్పుడు. అయితే సర్జరీకి వెళ్లే ముందు చాలా రకాల టెస్టులు చేస్తూ ఉంటారు, బీపీ, షుగర్, థైరాయిడ్, ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రకరకాలుగా ఫస్ట్ వాటిని ఎస్పెషల్లీ బీపీ ఉన్న వాళ్ళకి ఆ బీపీని తగ్గించిన తర్వాతే, నార్మల్ వచ్చిన తర్వాతే సర్జరీకి వెళ్తూ ఉంటారు. మరి ఇప్పుడు పిఆర్పిలో కూడా ఇలాంటి మెజర్స్ ఏమైనా ఫాలో అవుతారా? అస్సలు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, కానీ అన్నీ తెలుసుకుంటాం. బీపీ ఉందా, షుగర్ ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా, లివర్ ప్రాబ్లం ఉందా, ఇతరత్ర ఏ డిసీజ్ ఉన్నా. ఎందుకంటే ఒక విషయం అయితే పిఆర్పికి ఏ జబ్బు ఉన్నా కూడాను పిఆర్పి చేయడానికి ఆటంకం కాదు, అది హర్డల్ కాదు. ఒకటి, ఎందుకంటే ఎవరికైనా చేయొచ్చు. కానీ కొన్ని కండిషన్స్ ఎట్లాంటివి, బ్లడ్లో షుగర్ ఉన్నా కూడా చేయొచ్చు, బ్లడ్లో రక్తంలో ఏదైనా డిజార్డర్స్ ఉంటాయి,
అంటే బ్లడ్లోంచి తీసేది మనం గ్రోత్ ఫ్యాక్టర్స్, ఏమైనా డిజార్జెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు లుకీమియా అంటారు, అంటే బ్లడ్ క్యాన్సర్స్, లేదంటే బ్లడ్లో తలసీమియా అని కొన్ని బ్లడ్ డిస్క్రేసియాస్ అంటారు. అవి ఉన్నప్పుడు జాగ్రత్తగా చేయొచ్చు, కానీ జాగ్రత్తగా చేయాలి. సో ఇవి తప్ప ఏ జబ్బు ఉన్నా చేయొచ్చు. ఇంకా టెస్ట్లు అంటారా, ఏవో చిన్నవి, అంటే మనకి ఈ బ్లడ్లో ప్లేట్లెట్ కౌంట్ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కదా, ఆ ప్లేట్లెట్స్ కౌంట్ కరెక్ట్గా ఉండాలి. అది 100% తప్పకుండా అందరికీ నార్మల్గానే ఉంటుంది. ఎందుకంటే ఆ ప్లేట్లెట్స్ తక్కువైతే మనిషి బతకడు, అంటే మామూలుగా యాక్టివ్గా తిరగలేరు అనమాట. సో ఆ ప్లేట్లెట్ కౌంట్ ఒకసారి చేస్తాం, చిన్న కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేస్తాము. అది ఓన్లీ అంటే ఏమైనా అబ్నార్మల్గా ఏమైనా ఉన్నాయో చూసుకోవడానికి. అదర్వైజ్ ఏమి టెస్ట్ ఉండో పేషెంట్ మా దగ్గరకు వచ్చిన తర్వాత, అది షోల్డర్ అవ్వచ్చు, మోకాలు అవ్వచ్చు, స్పైన్ అవ్వచ్చు, దానికి సంబంధించిన స్కాన్ ఇక్కడే చేస్తాం. మన దగ్గరే చేస్తాం కాబట్టి ఆ స్కానింగ్లో ఏముంది, ఎక్కడుంది అంటే ఈ స్కానింగ్ మీరు అనొచ్చు మేము బయట పోయి చేయించుకోవచ్చు కదా రేడియాలజిస్ట్ దగ్గర. రేడియాలజిస్ట్ స్కానింగ్ అది, ఎందుకంటే మేమే ప్రొసీజర్ చేస్తాం కాబట్టి మాకు ఐడియా ఉండాలి ఎక్కడ గుజ్జు అరిగింది, ఎంత అరిగింది, దాని మెజర్మెంట్స్. సో స్కానింగ్ మేమే చేస్తే మాకు ఐడియా వస్తుంది. దాని తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా మేము చేసిన ట్రీట్మెంట్ ఎలాగ రెస్పాండ్ అవుతున్నాడు పేషెంట్, ఎంత కార్టిలేజ్ ఇంప్రూవ్ అవుతుంది, ఎక్కడైనా ఇంప్రూవ్ కాకుండా ఉంది, ఇవన్నీ చేయడం కోసం ఆ స్కానింగ్. ఇది ఒక స్పెషల్ స్కానింగ్ ఉంది, సోనోసైట్ పిఎక్స్ అని. అది ఎగ్జాక్ట్గా బాడీలో ఎక్కడైతే నొప్పి వస్తుందో, ఏ పార్ట్ అయితే అరగడం వల్ల నొప్పి వస్తుంది అనేది ఇమీడియట్గా పడుతుంది అనమాట. అంటే మామూలు స్కానింగ్ మిషన్స్లో అది పట్టకపోవచ్చు. ఇది జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసాం, ఫస్ట్ టైం ఇండియాకి వచ్చింది. ఇప్పటివరకు ఈ ఒక మిషనే ఉంది ఇండియాలో, అది మన ఇపియాన్లోనే ఉంది. సో దాంతో ఏంటంటే ఎగ్జాక్ట్గా ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయింది, దాని మెజర్మెంట్స్, దాని డైమెన్షన్స్ అన్నీ అర్థమై ఎగ్జాక్ట్గా మనం చేసే పిఆర్పిని అక్కడ వదలడం ద్వారా 100% రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలా ఎన్ని సిట్టింగ్స్లో ట్రీట్మెంట్ అనేది జరుగుతుందంటారు మ్యాక్సిమం? సిట్టింగ్స్ అన్నీ కూడాను ఆ డ్యామేజ్ ఎక్కడైతే జరిగింది, ఎంత లెవెల్ డ్యామేజ్ జరిగింది, దాని మెజర్మెంట్స్ ఏంటి, దాని డైమెన్షన్స్ ఏంటి, ఆ పేషెంట్ యొక్క యాక్టివిటీ. ఇప్పుడు 30 years వాళ్ళకి అంటే చాలా యంగ్ ఏజ్ కదా, చాలా పనులు ఉంటాయి, చాలా యాక్టివ్ ఉండాలి, వాళ్ళకి ఒక ట్రీట్మెంట్. లేదు ఇప్పుడు 70-80 ఉన్న వాళ్ళకి డిఫరెంట్ ప్రోటోకాల్. కొంతమంది నిలబడి వర్క్ చేసి ఉంటారు టీచర్స్, కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసే డ్రైవర్స్ ఉంటారు, కొందరు రైతులు ఉంటారు, లోపల పొలంలో పనిచేసేవాళ్ళు, వాళ్ళు. సో డిఫరెంట్ యాక్టివిటీస్ ప్లస్ ఆల్సో అక్కడ డ్యామేజ్ ఎంత అయింది కనుక్కొని ఆ అన్నిటిని కొరిలేట్ చేసుకొని ప్రతి పేషెంట్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ ప్రకారం చేస్తాం అనమాట. ఆ సిట్టింగ్స్ కూడా మీరు అడిగినట్టు ఒకరికి సింగిల్ సిట్టింగ్ ఉంటే ఒకరికి 2 సిట్టింగ్లు, ఒకరికి 4 సిట్టింగ్స్ అట్లా ఉంటాయి. ఇదంతా కూడా పేషెంట్ యొక్క డ్యామేజ్ని బట్టే డిసైడ్ అవుతుంది. ఆల్ ద ట్రీట్మెంట్ సిట్టింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ నార్మల్ వర్క్స్ చేసుకోవచ్చా, లేదంటే మళ్ళీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడం లాంటిది ఉంటుందా? ఈ ట్రీట్మెంట్లో ఎటువంటి రెస్ట్ ఉండదు, బట్ కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని మనము తెలియకుండానే కొన్ని మన మోకాలకి డేంజరస్గా కొన్ని చేస్తూ ఉంటాం. అవి ఏమన్నా కొంచెం తెలియకుండా కానీ పేషెంట్ చేస్తుంటే తప్పకుండా అవి ఆపుతాం. కొన్ని ఉంటాయి డిఫరెంట్ ఉండి, ఇప్పుడు టీచర్ని తీసుకుందాం. ఒక టీచరు 6-7 hours 6-7 periods ఉంటాయి. సో 6-7 periods తప్పకుండా చెప్పాలి, అది లేకపోతే మనకి ఫుడ్ ఉండదు, జీతం రాదు. సో అటువంటి టీచర్కి ఏ జాగ్రత్తలు చెప్తామంటే, ఆయన తప్పకుండా 6 hours నిలబడాల్సిందే. ఆ మిగతా టైంలో నిలబడకుండా కూర్చొని ఉండేటట్టు, క్లాస్కి లేచేటట్టు. అదే మ్యాథ్స్ చెప్పే టీచర్ తప్పకుండా నిలబడే ఉండాలి, వాళ్ళకి వేరే జాగ్రత్తలు. అదే సోషల్ స్టడీస్ చెప్పారు సార్ మధ్యలో కొంచెం కూర్చొని లేస్తూ అట్లా. అంటే వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏ పనులు చేస్తే ఈ పెరుగుతున్న గుజ్జుకి ఆటంకం కలుగుతుంది, పెరిగిన గుజ్జు మళ్ళీ అరుగుతుంది. చాలామందిని చూస్తుంటాం హౌస్ వైఫ్స్ ఏమనుకోవద్దు ఇట్లా అంటున్నానని. హౌస్ వైఫ్స్ యాక్చువల్గా పొద్దున లేచి సాయంత్రం వరకు ఒక ఇంట్లో ఒక 2000 SFT ఉన్న ఇంట్లో ఎగ్జాక్ట్ పని ఇంక్లూడింగ్ వంట అంతా కలిపి 2 గంటలే నిలబడాల్సి వస్తుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున 6 నుంచి రాత్రి 10 ఉంటారు, అందరు నిలబడే ఉంటారు. ఇది ఎందుకు నిలబడి ఉంటారు? వాళ్ళు ఏమనుకుంటుంటారు, నిలబడి ఉంటేనే హెల్దీ అనుకుంటారు. తప్పది. మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ నిలబడే పనిని తొందరగా ముగించుకొని మిగతా టైంకు రెస్ట్గా కూర్చోండి. ఇప్పుడు చాలామంది నా దగ్గరికి 35-40 ఏళ్ళకే పాపం నొప్పితో వచ్చి, వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఏంటంటే, ఒకటి చుట్టుపక్కల వాళ్ళు ఏంటి ఇప్పుడు అప్పుడునే మోకాలు నొప్పి వచ్చిందని అంటారని, ఒకటి అత్తమామలు ఏదన్నా అంటారని, భర్త అంటాడని, పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేదని, ఆ సోషల్ ఇష్యూ ఎక్కువ ఉంటుంది ఉన్న నొప్పి కంటే. వీళ్ళందరూ కూడా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి నొప్పి వచ్చిందంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఊరికి అనవసరంగా నిలబడకండి ఇళ్లలో.
ఎంత తక్కువ నిలబడితే ఎక్కడ అవసరమో అక్కడే నిలబడండి. మిగతా టైంలో కూర్చొని ఉండండి. కూర్చొని చేసుకునే పనులు కూర్చొనే చేసుకోండి. కూర్చొని చేసుకునే పనులు నిలబడి చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇవన్నీ కూడా చెప్తాం అన్నమాట. సో ఒక్కొక్క పేషెంట్కి వాళ్ళకున్న కండిషన్స్ బట్టి ఎలాగ ఉండాలి అని చెప్తే ఈ పిఆర్పి చేస్తే ఎటువంటి డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నొప్పితో అసలు బాధపడాల్సిన అవసరమే ఉండదు. ఓకే. అండ్ మీరు ఇందాక అన్నారు, ఒకవేళ ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ సైనోవియల్ ఫ్లూయిడ్ ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా చేసే యాక్టివిటీస్ ద్వారా మళ్ళీ ఫ్యూచర్లో తగ్గే ఛాన్స్ కూడా ఉందంటారా? అంతే కదా. యాక్టివిటీస్ మనం ఎప్పుడైతే ఒక ప్రాబ్లం వచ్చింది దానికి సొల్యూషన్ తీసుకున్నాం అంటే పక్కన జాగ్రత్తలు తప్పకుండా ఉంటాయి. ఏ ట్రీట్మెంట్లోనే ఉంటాయి. ఆ జాగ్రత్తలు ఎలా ఉండాలి? మన పని మళ్ళీ ఆగకూడదు. నేను అన్నాను ఇంతకుముందు టీచర్స్ పాపం టీచింగ్ చేయకపోతే జీతం ఎట్లా వస్తుంది? టీచింగ్ చేయాలి. కానీ టీచింగ్లో ఎలా ఉండాలి, తప్పకుండా చేయాల్సిన పనులు ఏంటి, కొన్ని ఏమన్నా మనం అవాయిడ్ చేయొచ్చా, అవన్నీ కలుపుకొని సో అది ఒక పద్ధతిలో పోతే ఈ ట్రీట్మెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఏ ఆపరేషన్ పోవాల్సి ఉంది. ఇప్పుడు ఏంటంటే అందరూ ఒకటే అనుకుంటుంటారేమో, ఆపరేషన్ చేసేసుకుంటే మోకాలకి నేను అన్ని పనులు చేయొచ్చు అని. చాలా తప్పు. ఇప్పుడు చేసే డాక్టర్లు కూడా చాలామంది తప్పు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఆపరేషన్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆపరేషన్ అయిన తర్వాత చెప్పరు. ఎందుకంటే అలా చెప్తే ఆపరేషన్ చేసుకోరని మేము అట్లా చెప్తాం. తప్పది. ఎందుకు నార్మల్ ఎందుకు అవుతారు? అక్కడ బోన్స్ అన్ని తీసేసి నువ్వు మెటల్స్ పెట్టి సిమెంట్ వేసి అతికించిన తర్వాత నువ్వు యాక్టివిటీస్ కానీ కంట్రోల్ చేసుకోకపోతే అవి మళ్ళీ దగ్గరికి వస్తాయి. అవి మళ్ళీ మెటల్స్ దగ్గరకు వస్తే అప్పుడు మళ్ళీ నొప్పి రావచ్చు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఉండాల్సిన ఇంప్లాంట్ 22-23 సంవత్సరాలు పోతే. అందుకని తప్పకుండా ఆపరేషన్ చేసే డాక్టర్లు కూడా ఆ జాగ్రత్తలు అన్నీ చెప్పాలి, అన్నీ తెలుసుకోవాలి. మీరు పేషెంట్గా అడగాలి, సార్ నేను ఏమేమి చేసుకోవచ్చు, ఏమేమి చేసుకోకూడదు అన్నది తప్పకుండా తెలుసుకొని దాంట్లో నిజాన్ని గ్రహించి చేసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆపరేషన్ ఎటువంటి పరిస్థితులు అవసరం లేదు. పిఆర్పి తోటి ఆ జాగ్రత్తలు తీసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. సో అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్, మీరు అన్నారు జాగ్రత్తలు ముందే తెలుసుకోవాలి అని. అయితే ఇప్పుడు అక్కడున్న అక్కడ ఒక పేషెంట్గా నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ట్రీట్మెంట్ మీ దగ్గర తీసుకుంటున్నారు, ఓకే, పెయిన్ తగ్గిపోతుంది, కానీ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఫుడ్లో కానివ్వండి, డైలీ యాక్టివిటీస్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీరు చెప్తారు ముందే. బట్ ఫుడ్లో కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చా? కొంతమంది కొన్ని ఫుడ్స్ తీసుకుంటే సైనోవియల్ ఫ్లూయిడ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. సో అలా ఫుడ్ ద్వారా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందో ఆఫ్టర్ దిస్ ట్రీట్మెంట్? ఎట్లాంటి ఫుడ్ అనేది ఫుడ్ ద్వారా కానీ, ట్యాబ్లెట్స్ ద్వారా కానీ, పౌడర్ల ద్వారా కానీ గుజ్జు పెరగడం ఇంపాసిబుల్. అది మొత్తం కమర్షియల్ యాక్టివిటీ. ఊరికి డబ్బులు గొరుగుడు తప్పితే ఇంకేం ఉండదు. గుజ్జును పెంచాలంటే ఓన్లీ పిఆర్పినే. గుజ్జుని పెంచడం కోసము మోకాల ఆపరేషన్ అవసరం లేదు. ఎందుకంటే దాంట్లో లాజిక్ లేదు. ఎందుకంటే చిన్న పార్ట్లో గుజ్జు అరిగిపోతే దాన్ని పెంచే. కాకపోతే ఫుడ్లో తీసుకోవాల్సిన జాగ్రత్త, ఏ ఫుడ్ అయినా తినచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చాలా సీరియస్గా చెప్తున్నాను ఈ విషయము. ఆర్గానిక్ ఫుడ్లని పిచ్చి పిచ్చిగా మీరు చిన్నప్పటి నుంచి తినని కొత్త ఫుడ్లు కొనుక్కొని తినడం కానీ, ఇంకా తర్వాత కార్బోహైడ్రేట్స్ తినకూడదు నేను అని, షుగర్స్ తినకూడదు అని చెప్పేసి కంప్లీట్గా ప్రోటీన్ డైట్ తినాలని ఎవరైతే అనుకుంటున్నారో చాలా తప్పు. మోకాళ్ళ నొప్పి పక్కన పెడితే మీరు మీ న్యూట్రిషన్ సరిగ్గా బాడీకి వెళ్ళకుండా ఇతరత్ర జబ్బులు రావడానికి ముఖ్య కారణం ఇదే. నేను న్యూట్రిషన్ అంటే ఫుడ్ ఇంటేక్ అన్నది అందరూ గమనించండి, చాలా సీరియస్గా చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి మీ అమ్మా నాన్న ఏ ఫుడ్ అయితే పెట్టారో అదే ఫుడ్ తినండి. కొద్దిగా వయస్సు పెరిగే కొద్ది క్వాంటిటీ తగ్గించండి, అంతే తప్పితే ఈ పిచ్చి పిచ్చి ఫుడ్లన్నీ బయట అమ్ముతున్నారు కదా. ఇప్పుడు ఏదో కేజీ 50 రూపాయలు ఉండే బియ్యం, కొత్త బియ్యం అని చెప్పి ఏవో 70-80 రూపాయలకి 200 రూపాయలకి అమ్ముతారు. అవి కానీ ఏదో ఆర్గానిక్ అని చెప్పేసి కూరగాయలు, పిచ్చి పిచ్చి కూరగాయలన్నీ ఎక్కువ ఖరీదుకొని, లేదంటే అసలు తినేవి మానేసేసి బ్రేక్ఫాస్ట్ ఎగరగొట్టి లంచ్ ఎగరగొట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఆ పిచ్చి పిచ్చివి అన్నీ చేయొద్దు. దీనివల్ల బాడీ పెయిన్స్ ప్లస్ ఆల్సో ఈ గుజ్జులు పెరగడం ఏం జరగవు, కానీ తప్పకుండా మీకు మాల్ న్యూట్రిషన్ వచ్చి వేరే వేరే జబ్బులకు లోనవుతారు. అందుకని ఈ మోకాళ్ళ ట్రీట్మెంట్ ప్లస్ ఆల్సో పిఆర్పి ట్రీట్మెంట్లో మీరు గమనించాల్సింది, మీరు ఎప్పుడు కూడాను లావ్ అయ్యే ఫుడ్లు తినకండి. లావ్ అయ్యే ఫుడ్లు తినంటే సడన్గా రోజు మనం ఆయిలీ ఫుడ్స్ తినడం, రోజు హోటల్లో తినడం, ఇవి తినండి. హోటల్లో చాలామంది 70% ఇండియాలో అందరూ మధ్యాహ్నం హోటల్లో తింటారు. తక్కువ తినండి, క్వాంటిటీ తక్కువ తినండి. హోటల్లో ఫుడ్ ఏమీ అన్హైజీనిక్ కాదు. మంచి హోటల్లో తినండి. అక్కడ తింటే కూడా ఏం కాదు. ఇంట్లో ఫుడ్ మితంగానే తినండి. మితంగా అంటే మనం ఎప్పుడైతే క్వాంటిటీ ఎంత తినవు, సడన్గా ఎక్కువ తినేయడము, సడన్గా కొత్తవి తినడము, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తినాలి. ఆయిలీ ఫుడ్ తప్పదు, కానీ ఎక్కువ తినకూడదు. అంటే దానివల్ల లావ్ అయితే
నీకు మళ్ళీ బాడీ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం. సో అందుకని ఆ విధంగా జాగ్రత్తగా ఉండడం మంచిది. అండ్ ఇంకో టాక్ కూడా ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే ఆర్థరైటిస్ స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్న వాళ్ళకి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది యూజ్ అవుతుండొచ్చు, బట్ ఫైనల్ స్టేజ్ 4th స్టేజ్ 3rd స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇది అంతగా సక్సెస్ అవ్వదు అనేది కూడా ఒక మాట వినిపిస్తుంది. సో మీరేం చెప్తారు దానికి? ఇప్పుడు పిఆర్పి గురించి ఎవరన్నా మాట్లాడాలంటే వాళ్ళు చేసి ఉండాలి, అంతే కదా. ఇప్పుడు మీరు టీవీ యాంకరింగ్ చేస్తున్నారు, టీవీ యాంకరింగ్ నాకు రాదు, నేను టీవీ యాంకరింగ్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది, మీకు కాలుతుంది, నొప్పి వస్తుంది, పెయిన్ వస్తుంది, తిడతారు మీరు. అదేవిధంగా ఏ డాక్టర్ అయినా, ఎంత పెద్ద డాక్టర్ అయినా కానీ ఎవరన్నా డాక్టరు పేషెంట్ మీరు వెళ్ళి అడిగి సార్ మీరు పిఆర్పి చేస్తారా అని అడిగినప్పుడు అమ్మమ్మ పిఆర్పి పనిచేయదు, ఇది గ్రేడ్ 1 గ్రేడ్ 2 అన్నప్పుడు ఒకటే క్వశ్చన్ అయ్యండి, మీరు ఎన్ని చేశారు సార్ అని. మీరు చేశారా? మీరు చేసి ఉంటే మీరు దాని గురించి మాట్లాడు. నేను ఆపరేషన్ గురించి మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతాను? నేను కొన్ని వేల ఆపరేషన్లకు మత్తు ఇచ్చాను. కొన్ని వేల ఆపరేషన్ జరుగుతున్నప్పుడు అక్కడ జరిగే సాధక బాధకాలు, కాంప్లికేషన్, సైడ్ ఎఫెక్ట్స్, వాటిని కంట్రోల్ చేయడానికి కూడా మేము చేసాం. అందుకని నేను సర్జరీ గురించి ఈరోజు మాట్లాడే హక్కు ఉంది నాకు. కానీ పిఆర్పి గురించి మాట్లాడాలంటే ఆపరేషన్ చేసే డాక్టర్కి హక్కు లేదు. ఒకవేళ ఆయన కానీ కొన్ని వేలలో ట్రీట్మెంట్లు చేసి ఇన్ని చేశాను బాబు ఇప్పటి వరకు ఏమి రెస్పాన్స్ రాలేదంటే అప్పుడు నమ్మొచ్చు. అంతేగాని ఈ పిఆర్పి మీద విష ప్రచారము, దుష్ప్రచారం చేసే డాక్టర్లు ఎక్కువ లేరు. వందలో కూడా 1000లో ఒకరు ఉంటారు. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా తప్పు. గ్రేడ్ 1 గ్రేడ్ 2 కాదు. నేను ఇప్పటి వరకు ఈ సెంటర్లో జూబ్లీ హిల్స్లో మోకాళ్ళు మటుకే పిఆర్పీలు చేసింది 60,000 మందికి. 60,000 మందిలో 59,000 మంది గ్రేడ్ 4 వాళ్ళే. సో మొత్తం 99% నా పేషెంట్స్ మొత్తం కూడా గ్రేడ్ 4 వాళ్ళే. అందరూ బాగున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఓన్లీ ఒక 5-10% నొప్పి తగ్గకుండా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ బాగున్నారు. ఎవరు వచ్చినా కానీ నా సర్వర్లో డేటా మొత్తం ఉంటుంది. 60,000 కంటే ఎక్కువ ఉంటే రోజుకు 40-50 కేసులు అవుతాయి. సో ఇది గ్రేడ్ 1 గ్రేడ్ 2లో పనిచేస్తుంది, గ్రేడ్ 3లో గ్రేడ్ 4లో పనిచేయదు, అసలు పిఆర్పీలు పనే చేయవు అని కొంతమంది డాక్టర్లు ఊరికి అనవసరమైన ప్రలాపన పేలుతున్నారు. అవన్నీ కూడా తప్పని మీకు తెలుసు. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే ఆ డాక్టర్ని అడగండి, ఎవరైతే అన్నారో మీరు ఎన్ని పిఆర్పి చేశారు సార్, పిఆర్పి మీకు చేసిన అంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. అటువంటి అన్ని అపోహలే, అవన్నీ నమ్మొద్దు. అవన్నీ తట్టుకోలేకుండా వాళ్ళు ఇంటాలరెన్స్ తోటి అలా మాట్లాడారు. సో ఏ గ్రేడ్లో అయినా కానీ పిఆర్పి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. డాక్టర్ గారు, చాలామంది ఈ నీ పెయిన్ కావచ్చు, వీటికి ఆపరేషన్స్ చేయించుకున్న తర్వాత కూడా వితిన్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ మళ్ళీ పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందా? ఇప్పుడు మోకాల ఆపరేషన్ కానీ, స్పైన్ ఆపరేషన్ కానీ, షోల్డర్ మీద ఆపరేషన్ కానీ, ఇతరత్ర ఏ జాయింట్ మీద ఆపరేషన్ కానీ మనకి డాక్టర్స్ ఇది ఇన్ని రోజులు ఉంటుంది, అది అన్ని రోజులు ఉంటుంది, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే అది తప్పు. ఎందుకంటే ఉంటుంది అంటే మీకు నొప్పి తగ్గుతుంది అని కాదు. ఆ ఇంప్లాంట్ ఏదైతే పెడతారో దాని వయస్సు అది ఉంటుంది, అది ఎక్కడికి పోదు. దాని వయసు గురించి మనం మాట్లాడట్లేదు. అది 20 సంవత్సరాలు మనకు నొప్పి లేకుండా చేస్తుందా? లేదు, అంతకాలం మనం కంప్లీట్గా ఏ అవసరంతో అయితే ఆపరేషన్ చేసుకున్నామో ఆ అవసరము కంపల్సరీగా నొప్పి లేకుండా చేస్తుందా అని అడగండి. దానికి ఆన్సర్ ఉండదు. అది అడగాల్సిన అవసరం లేదు. మీకు లోపల ఫారెన్ బాడీ పెట్టినప్పుడు అది కామ్గా ఉంటుందా? మన నడకల్లో మనం పరిగెత్తాం, ఏవో చేస్తుంటాం, లూజ్ అవ్వడం, సరిగ్గా ఫిట్ కాకపోవడం, దానివల్ల నొప్పి, ఆ స్టీల్ పోయి పక్కన మజిల్స్ని రాదడం. సో ఈ విధంగా చాలా రీజన్స్ తోటి మళ్ళీ నొప్పి రావచ్చు. సో ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే అమ్మో ఆపరేషన్ చేసేసుకుంటే ఇంకంతే నాకు అయిపోయింది, ఆ ఇంప్లాంట్ ఒక 15 సంవత్సరాలు ఉంటుంది, నేను 15 సంవత్సరాలు నొప్పి లేకుండా ఉంటుంది. 100 మందికి ఆపరేషన్ జరిగితే 20 మందికి మళ్ళీ నొప్పి వస్తుంది వితిన్ 1 ఇయర్లో. ఇది ఎక్కడైనా బుక్స్లో ఉంటుంది. కాంప్లికేషన్ రేటు 20%. వయసు పెరిగే కొద్దీ కాంప్లికేషన్ రేట్ 30% కూడా అవుతుంది. సో వీళ్ళందరికీ ఏంటి, మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు ఏం చేస్తారు, ఆల్రెడీ మోకాలంతా తీసేశారు, తీసి మెటల్స్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా, మళ్ళీ మెటల్స్ పీకాలంటే ఆ మెటల్ని సిమెంట్ వేసి అతికిచ్చుంటారు, మళ్ళీ గుణపాలతో కొట్టాలి. రియల్గా అట్లే కొడతారు. రివిజన్ అంటే రీడూ నీ రీప్లేస్మెంట్ కానీ, రీడూ స్పైన్ సర్జరీ కానీ చేసిన తర్వాత సక్సెస్ అవ్వడం చాలా తక్కువ. అంటే ఇంకా తర్వాత పేషెంట్ రెడీ అయిపోవాలన్నమాట, ఘోరమైన నొప్పితో బాధపడి. సో ఇటువంటి పేషెంట్స్ వచ్చినప్పుడు మేము తప్ప వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరు లేరు, ఏది వాళ్ళ పెయిన్ నుంచి బయటికి రాడు. ఎందుకంటే దీనికి సంబంధించిన ఒక స్పెషల్ ట్రీట్మెంట్ మన దగ్గర ఉంది. మేమేం చేస్తామంటే, ఇప్పుడు లోపల మోకాలు లేదు, ఎముకలు లేవు, మజిల్స్ లేవు, లిగమెంట్స్ లేవు, కార్టిలేజ్ లేదు, మెనిస్కస్ లేదు. ఏముంటాయి, స్టీల్ ఉంటుంది.
ఎందుకు నొప్పి వచ్చిందో మేము కనుక్కుంటాం. స్కానింగ్ చేస్తే అర్థమవుతుంది, పేషెంట్ ఎగ్జామిన్ చేస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తున్నాయి, అవి కుదురుగా కూర్చోన్నాయా, దానివల్ల ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా అని. ఒకవేళ ఇప్పుడు మెటల్ వల్ల పక్కన ఏదైనా డ్యామేజ్ అయితే ఆ స్ట్రక్చర్ నుంచి నొప్పి వస్తుంది. ఆ స్ట్రక్చర్ని కనుక్కొని తప్పకుండా దానికి పిఆర్పి చేస్తే ఆ స్ట్రక్చర్ మళ్ళీ రీగైన్ అవుతుంది. ఇది ఒక్కటే ఆప్షను. టీకేఆర్ అయిన తర్వాత కానీ, స్పైన్ సర్జరీ అయిన తర్వాత కానీ, షోల్డర్ ఏ జాయింట్లో సర్జరీ అయిన తర్వాత కూడా నొప్పి వస్తే అక్కడ లోపల ఇంప్లాంట్స్ ఉంటాయి కాబట్టి డాక్టర్ గారు ఏమి చేయలేరు. ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు తప్పకుండా ఆ స్ట్రక్చర్ని పిఆర్పి తోటి కంప్లీట్గా రికవర్ చేయొచ్చు. ఇది ఒకటే మార్గం ఇప్పుడు రైట్ నౌ ఆపరేషన్ తర్వాత వచ్చే నొప్పులకి. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూసారు కదండి, డాక్టర్ సుధీర్ ధారా గారు ప్లాస్మా థెరపీ గురించి, ఈ పెయిన్ మేనేజ్మెంట్ గురించి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పెయిన్తో బాధపడే వాళ్ళకి, సర్జరీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్ అనేది బాగా యూజ్ అవుతుంది అంటున్నారు. సో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ మాన్సా సైనింగ్ ఆఫ్.